తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున ఆమేన్. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులను కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాం. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వం మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనం పాపము లేని వారమని చెప్పుకుని నెడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకొని నెడల ఆయనను అబద్ధికునిగా చేయవారముగదు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కల్వరి గిరిమెట్టపై గొల్గొతా కొండపై సిలువలో వేలాడుచు గాయములు పొంది రక్తము కార్చిన సిలువనాథుని వైపు, రక్తదారి వైపు చూచుచు ఆయనను మాత్రమే జ్ఞాపకము చేసుకొనొచ్చు. నా ప్రతి దోషములను మీ అమూల్యమైన రక్తము చేత, మీ కలువరి రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేయండి తండ్రి అని ప్రభునకు నా భార్య వైపు చూస్తూ ఆయన రక్తమును కోరుకుని దేవా మీరు శుద్ధీకరించి ప్రతి దోషములను మన్నించి నన్ను పాపులను ఏనాడును కృపతోను నిరమాన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా. పరిశుద్ధుడవైన ఓ దేవా, మేము ఆ జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమైన తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన వినుటను బట్టి మాటను బట్టి పాపులమైన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము యోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని హరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి మనందరి పాపములు క్షమించినారని విశ్వాసముతో ఆయనకు స్తుతులు చెల్లిద్దాము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవైనందున పాపులను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. మరణాత. అందరూ కూర్చుందాము. పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలంబులు పంపలేదు. పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలంబులు పంపలేదు. భూమి కన్నా నాకసంబునా ఎంతుండు దైవ ప్రేమ
మాటికి ప్రేత ఎడము పాపములకు మనకు నంత పరమటికి ప్రేత ఎడము పాపములకు మనకు నంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను నెరముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చెయ్యవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవుని యొక్క వాక్యమును చదువుతున్న పరిశుద్ధ గ్రంథములో నుండి సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని తలంచుకొనొచ్చు. ఆది కాండము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. యెహోవా కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి తలంచుకొనొచ్చు. సువార్తలోని పాఠము యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ నా మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. ఆమేన్. విమోచక ప్రేతాత్మచుండ విజయ మంగళం సమస్త సృష్టి సాధనం సౌవ్య మంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి తలంచుకొనొచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. వరాత్మా పిత పుత్ర నిగమ పరుడ స్తోత్రము
కీర్తనల గ్రంథము 129వ సంకీర్తన మొదటి నుండి చదువుకుందాము. ఇశ్రాయేలు ఇట్లనుము, నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చింది. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చింది. అయినను వారు నన్ను జయింపలేకపోయింది. దున్నువారు నీ వీపు మీద నా వీపు మీద దున్నిరి. వారు షాళ్లను పొడుగుగా చేసి, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయువాడు తన గుప్పినినైనను, పనలు కట్టువాడు తన ఒడినైనను దానిలో నింపుకొనడు. దారిన పోవాడు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. యెహోవా నామమున మేము దీవించుచున్నామని అనక ఎందురు. ఆమేన్. ప్రియకుడైన దేవా, భూమి ఆకాశముల కంచెను వెండి బంగారముల కంచెను గొప్ప దానముగు నీ పరిశుద్ధ గ్రంథమును మాకు దయచేస్తున్నావు కాబట్టి నీకు అనేకమైన స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ నీ పరిశుద్ధ గ్రంథములో ఇమిడ్చినావు గనుక నీకు మా వందనములు చెల్లించుచున్నాము. ఆమేన్. విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వ వ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములు నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతములకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువమ్రానుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను నిజదేవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనిపోవుటకై నిరాశీనుడై వచ్చునని మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని తరువాత క్రీస్తునకు జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురని సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధింపబడుననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములో సాతానును విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు, మాగోగు అను పేర్లు సైన్యములను ఏర్పరచు కొనుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవునని క్రీస్తు అతనిని నరకములో పడవేయునని
నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. అటు తరువాత తరువాత ఆయన ఆయన అందరకు అందరకు తీర్పు తీర్పు విధించుననియు విధించుననియు అవిశ్వాసులను అవిశ్వాసులను నరకములోనికి నరకములోనికి పంపివేయునని పంపివేయుననియు నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. తుదకు తుదకు భూమి మీదనున్న భూమి మీదనున్న పరిశుద్ధులందరూ పరిశుద్ధులందరూ ఏక సంఘము ఏక సంఘముగా ఉండుట వలన వలన భూమి భూమి పరలోకములో పరలోకములో ఒక భాగముగున ఒక భాగమున క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు పరలోకములో పరలోకములో భూలోకములో భూలోకములో ఉండునని ఉండుననియు నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. నేను నేను పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. ఈయన ఈయన తండ్రితోనూ తండ్రితోనూ కుమారునితోనూ కుమారునితోనూ ఏకదేవుడుగా ఏకదేవుడుగాను ఉండి ఉండి అని చేయుచున్నాడు. చేయుచున్నాడు. ఈయన ఈయన ఆవేశము వలననే వలననే దైవ గ్రంథము దైవ గ్రంథము రాతలోనికి రాతలోనికి వచ్చినదని వచ్చినదని ఈయన ఈయన వెలిగింపును వెలిగింపును బట్టియే బట్టియే ఆ గ్రంథము ఆ గ్రంథము అర్థమగునని అర్థమగునని తండ్రి తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా అనగా కుమారుడు కుమారుడు తన మూల్యమైన మూల్యమైన రక్తము వలన రక్తము వలన గడించిపెట్టిన గడించిపెట్టిన రక్షణ రక్షణ పరిశుద్ధాత్మయే పరిశుద్ధాత్మయే విశ్వాసికి విశ్వాసికి అందించునని అందించునని నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. తండ్రి తండ్రి కుమారులతో కుమారులతో పాటు పాటు ఈయన కూడా ఈయన కూడా సమానముగా సమానముగా ఆరాధన ఆరాధన నందదగు నందదగు దేవుడని దేవుడని నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. పరిశుద్ధుల పరిశుద్ధుల సహవాసము సహవాసము పునరుద్ధానము పునరుద్ధానమును నిత్య జీవము నిత్య జీవము గలవని గలవని నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. మహాగరుడా, ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధనను బట్టి మీకు స్తోత్ర. సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నారు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా నుండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, లైవ్ చూచుచున్న వారారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. కొద్ది నిమిషములు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. మానవ జీవితంలో అనేకమైన కష్టాలు, బాధలు పొందవలసి ఉన్నది. అయితే విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమలు, శోధనలు అనేవి కలుగుచూ ఉన్నాయి. అయితే బైబిల్లో చదువుకున్న వాక్య ప్రకారముగా 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. మనకు శ్రమ వచ్చినప్పుడు ఏమో జరిగిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. ఇక జీవితము ఇక్కడికే ముగింపు అవుతుందేమో అనేటట్లుగా ఉంటుంది. కానీ దేవుడు తన బిడ్డలైన వారిని ఏనాడు కూడా ఆ విధముగా చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే ఈ వచనములో వ్రాయబడిన మాట 10 దినములు శ్రమ కలుగును. 7 సంఘములలో 2వ సంఘమైన స్మరణ సంఘ కాలములో స్మరణ సంఘాన్ని అనేక రీతులుగా ఆనాటి చక్రవర్తులు శ్రమపరిచారు. అట్టి శ్రమలో వారు దేవుని వైపే చూచారు, కానీ
వారి శ్రమల వైపు చూడలేదు, వారి దరిద్రం వైపు చూడలేదు, వారి ఆకలి వైపు చూడలేదు, వారి రోగము వైపు చూడలేదు, వారి వస్త్రహీనతల వైపు చూడలేదు. కానీ వారు శ్రమలో నమ్మకముగా దేవుని వైపే చూచారు. కాబట్టి శ్రమలో ఉన్న ఎవరైనా, ఏ విశ్వాసి అయినా, ఎవరైనా కానీ అధైర్యపడవద్దు. ఎందుకు మనకు శ్రమలు వస్తాయి, ఎందుకు మనకు రోగాలు వస్తాయి అనంటే అవి మనల్ని నాశనము చేయడానికి ఎంత మాత్రము కాదు. ఈ వారములో నా మదిలో పదే పదే దైవజనుడు పాడిన ఆ కీర్తనే నేను ప్రసంగం చెప్పాలనుకోలేదు, కానీ ఆ చరణాలే పాడి మీరు వినిపించాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాను. ఎందుకింత చింతనుందెదావో, వైద్యుడు లేనాటు ఎందుకింత చింతనుందెదావో. శ్రమలో ఉన్న నీవు చింతనందవద్దు. నీకు వైద్యుడున్నాడు, పరమ వైద్యుడు. ఈ సృష్టిని కలుగు చేసిన వైద్యుడున్నాడు. ఈ సృష్టిలో ఆ మందులు ఆయన కలుగు చేసిన సృష్టియే. ఏదో రీతిగా నీకు స్వస్థతనిస్తారు. మందు ద్వారా అయినా, మందు లేకుండా అయినా ఆయన వైద్యుడున్నారు. కాబట్టి నీవు చింతపడవద్దు. మొదటి చరణములో దైవజనుడు అంటున్నారు, నీ రోగాంబులు, నీ పాపాంబులు శ్రీరక్షణకర్త సిల్వపై మోసెన్. నీ రోగాలన్నీ ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడే మోసాడు. ఆయన వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, సిలువలో ఆయన సొగసైనను స్వరూపమైనను లేక నీ యొక్క పాపము, నీ యొక్క వ్యాధి సమస్తమును మన భారమంతా కూడా ఆయన మీద వేసుకున్నాం. భారమెల్ల ప్రభు పైన వేసుకొను, మారోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యము కల్గు. ఆరోగ్యము దేవుడిస్తారు, సౌఖ్యము దేవుడిస్తారు, భాగ్యము దేవుడిస్తారు. గనుక ఎందుకింత చింత నొందెదావో. రెండవ చరణములో శ్రమలు వచ్చినప్పుడు నాకెందుకు వచ్చాయని ప్రశ్నించవద్దు. అందుకనే రెండవ చరణములో ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని విభు సన్నుతించు. శ్రమలో సన్నుతించు, యోబు వలె దేవుని స్తుతించు. శ్రమలో దేవుని స్తుతించినట్లుగా, యోబు స్తుతించినట్లుగా ఎన్ని శ్రమలు, అన్ని దానాలు దేవుడు దాచిపెట్టారు. శ్రమలు నిన్ను ముంచివేయవు, కష్టాలు నిన్ను నాశనము చేయవు. గాని నిన్ను దేవుడు ఏదో ఒక మెట్టెక్కించడానికే అవి వచ్చాయనుకుని ఎన్ని శ్రమలు, అన్ని దానములు ఉన్నవని ఆ విభుని ప్రభుని సన్నుతించు. కిన్నుడవుగా కున్న ఎడలని విన్నైనా అన్నైనా ఎన్నైనా గెలుతువు. కృంగిపోతే గెలవలేవు. కిన్నుడవైపోతే ఎందుకు నాకు ఇలా జరిగింది అని నీవు కృంగిపోతే నీకు విజయము కలగదు. విన్నైనా అన్నైనా ఎన్నైనా గెలుస్తావు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు అన్నిట్లో. అందుకే ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును అని 16వ అధ్యాయం యోహాను సువార్త 33వ వచనములో ఆయనను నేను లోకమును జయించున్నాను అన్నాను. కాబట్టి బాధలందున, 3వ చరణం, బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచు. శోధనలంగెల్చుటక ప్రభువే ఆధారమై ధైర్యమై శౌర్యమయుండు. ఎందుకింత చింతనుందెదవు. వైద్యుడు లేనట్టు ఎందుకింత చింతనుందెదవు. నీలోని సద్గుణాలు పైకిక తేలు వరకు కష్టాల కొలిమి కాలురాజు.
4వ చరణంలో నీలోని కష్టాలన్నీ, నీలోని సద్గుణాలన్నీ పైకి రావాలి. మంచి గుణాలు రావడానికి కొరకే శ్రమలు. నీలో ఉన్న దేవునికి విరుద్ధమైన గుణాలన్నీ పోవాలి. ఆ గుణాలన్నీ పోయేంత వరకు కాలుతుంది. బంగారము ఏ విధముగా ఆ కొలిమిలో కాలుస్తే మేలిమి బంగారముగా మారుతుందో, నీకు వచ్చిన శ్రమ నిన్ను బంగారముగా మార్చుట కొరకే. మనకు వచ్చే శ్రమ మనకు బంగారమైన జీవితాన్ని ఇవ్వడానికి కొరకే. శ్రమల కొలిమిలో కాలాలి. ఏలా సనిగేదాము యేసు తండ్రిని, దేవుని మీద సనుకోవద్దు. గాలించు పాలించు నాలించు ప్రార్థనల్ ఎందుకింత చింత నొందెదావో. ఈ లైవ్ వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో శ్రమ ఉందా, అనారోగ్యం ఉందా, కష్టం ఉందా, చింతపడవద్దు. నీలోని దుర్గుణాలు కరుగుచు కులు వరకు కష్టాల కొలిమి కాలు. 5వ చరణం చివరిగా నీలో ఉన్న దుర్గుణాలన్నీ పోవాలి. దుష్టుని యొక్క గుణాలన్నీ, చెడు గుణాలన్నీ, చెడు చూపులన్నీ, చెడు ఆలోచనలన్నీ, చెడు అలవాట్లన్నీ, చెడు దృశ్యాలు చూస్తూ ఉన్నావు, సినిమాలు, సీరియళ్ళు, పనికిరానివని చూస్తూ ఉన్నావు, అవన్నీ పోవాలి. దుర్గుణాలన్నీ పోవాలి. అంతవరకు దేవుడు కాలుస్తారు అని దైవజనులు అంటున్నారు. మేలు కొరకే కదా మూలుగులుటు నిక. మేలు కొరకే వచ్చే శ్రమలు మూలుగు. శ్రమ వచ్చినప్పుడు, లోపల బాధ ఉన్నప్పుడు మూలుగు వస్తుందో. ఎందుకు ఈ మూలుగు అంటే మేలు కొరకే, కీడు కొరకు కాదు. చాలించు 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 మోయాత్మ ఎందుకింత చింత నొందెదావో. వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందెదావో. ఆ వైద్యుని వైపు చూసి ఈ కష్టకాలంలో, ఈ శ్రమ కాలంలో ఆయన వైపు చేతులెత్తి ఆయన వైపు చూస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేవారు కాదు. ఆయన మనల్ని ఆదరించేవారు, మనల్ని నడిపించేవారు, మన శోధన నుండి విడిపించేవారు, మన ఆరోగ్యము నుండి విడిపించేవారు, ఆయన రాకడకు ఆయన సిద్ధపరిచేవారు. ఈ శ్రమలలో కష్టాలు ఓర్చుకోకపోతే రాకడ మేఘం ఎక్కలేమన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా రాకడ మేఘం ఎక్కడానికి కొరకు ఓర్చుకొని దేవుని వైపు చూస్తూ ఆయన రాకకు సిద్ధపడదాం. దైవాశిష్యులు కలుగును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాము. సర్వవ్యాప్తివైన ఓ దేవా, సర్వలోకములకు నీ సువార్త అందించుము. సర్వమతముల వారికి నీ శుభవార్తను అందించుము. నీ సంఘము తాను నేర్చుకొనుచున్న విశ్వాసములు మాదిరిగా లోకం ఎదుట నిలబడగల శక్తిని దయచేయము. మత తర్కములు, మిషన్ వాదములు, తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపం వల్ల కలుగు నష్టములు, వీటన్నిటి నుండి మమ్మల్ని తప్పించుము. కరువు కాలములో, వ్యాధి కాలములో, అజ్ఞాన కాలములో మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకములకు ఉపకారములుగా ఏర్పడుచున్న పనులన్నిటి మీద నీ దీవెన కుమ్మరించుము. విశ్వాసుల్ని పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబంలోని వారిని, పేదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలను, బైబిల్ సొసైటీ అన్ని వృత్తులు నీటి మీదను, మెట్ట మీదను, నిర్జన ప్రదేశములోను, గాలిలోను ప్రయాణము చేయి ప్రయాణికులను ప్రభుత్వం వారి ఏర్పాట్లు కాపుదలగలని స్వాధీనమందు వర్తింపచేయము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశువాదుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను, అనగాని యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింపచేయుచునుము. ఆ వస్తువుని జీవిని దేవుడు దీవింపలేదని నేరము నీ మీదికి రానియకుము. అన్యాయము, అవమానము, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, ఆకస్మికముగా రానయున్న అపాయములు మొదలగు గండముల నుండి ప్రజలను విమోచింపు. యంత్రములోను, గనుల్లోను, సరంగములో నీటి అడుగులు పరిచే వారిని కాపాడు. విష పురుగుల నుండి, క్రూర మృగము నుండి, దుర్జనము నుండి మమ్మల్ని తప్పించు. ఈ అంశ ప్రార్థన మేము మర్చిపోతామో అది నీకు సమర్పించుచున్నా. మేము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయి చూచుచున్న ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు, మా బహిరంగ ప్రార్థనలు యుక్త కాలమందు నెరవేరినట్లు మా ప్రార్థనాస్తుతులను త్వరగా రానయ్యున్న యేసు ప్రభు ద్వారా ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. మహాగణుడ ఇంతవరకు జరిగిన లైవ్ ద్వారా మీ బిడ్డలను ఆదరించి త్వరగా మమ్మల్ని శ్రమ నుండి
ఈ యొక్క కరోనా నుండి ప్రపంచాన్ని విడిపించి, దేశాన్ని విడిపించి, రాష్ట్రాన్ని విడిపించి, ప్రతి రోగికి ధైర్యమునిచ్చి మహిమను పొందుమని మీరు ఆకలికి మమ్మల్ని సిద్ధపరచు. త్వరగా రానయ్యున్న యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. బడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనకు తేకాకుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తములకు జయము, అపవాది ప్రేమికులాయి. ప్రవేశ రక్తములకు జయము, అపవాది ప్రేమికులాయి. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం, అపవాది ప్రేమికుల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహాయం, సహవాసము, కాపుదల, ఆశీర్వాదం, ఆరోగ్యం 4 సంఘాల బిడ్డలకును తన సేవకునికి, సేవకురాలికి ఇచ్చిన పిల్లలకు సదా తోడే నడిపించును గాక. త్రిత్వాత్రైక దేవుడు నిత్యము మన ద్వారా మహిమ పొందును గాక. ప్రభు కృపతోడే ఆయన రాకడ వరకు సేవను జరిగించి మేఘమెక్కించును గాక.